సూపర్ అబ్బా ఇంతనంట జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్. కదలిరా కలసిరా ఉరికిరా, కదలిరా కలసిరా ఉరికిరా, అగ్నిగంగా తరంగాలుగా పొంగిరా నింగి మబ్బుకు పురుడు పోసిన ఉరుము వైరా, మెరుపు వైరా, దగా పడ్డ పేద బిడ్డ ఎత్తరా గొంతెత్తరా, గాయపడ్డ ఆడబిడ్డ శక్తివై దండెత్తిరా. మన పార్టీ వైఎస్ఆర్, మన స్ఫూర్తి వైఎస్ఆర్, మన ఇజం వైఎస్ఆర్, మన ధ్వజం వైఎస్ఆర్. పేదవాణి కడుపు నింపే అందమే కానుక, అన్నదాత పొలము నిండా నీళ్ల పరవళ్ళే. 7 కాలేజీలో మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ 7 కాలేజీలోనే మన విద్యార్థులు మన పేదవాళ్ళందరూ కూడా ఆ 7 కాలేజీల్లోనే సీట్లు సంపాదించుకునేవాళ్ళు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆలోచనతోటి ప్రతివాడు కూడా డాక్టర్ చదవాలి, ప్రతి పేదవాడికి కూడా హాస్పిటల్ వైద్యం ఇవ్వాలి అని తపనతోటి ఆలోచనతోటి ఎంత డబ్బు ఖర్చైనా కూడా రాష్ట్రంలో డబ్బు తక్కువైనప్పుడు కూడా వైద్యశాలలకి వైద్య సీట్లకి ఎన్నో ఇబ్బందులు పడి ఈరోజు ఇన్ని కాలేజీలు తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మీ చప్పట్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తీయాల్సిన అవసరం ఉంది. ఆయన ముఖ్య ఉద్దేశం విద్యా వైద్యం ఈ రెండింటి మీదే ఆలోచన పెట్టాడు. నాడు నేడు కార్యక్రమాల్లో ప్రతి పేద విద్యార్థి కూడా బాగా చదువుకోవాలి, కార్పొరేట్ స్కూళ్లకు పోతున్నటువంటి విద్యార్థులు ఏ విధంగా యూనిఫామ్ ధరించారో నా బిడ్డలు కూడా, నా పేద బిడ్డలు కూడా యూనిఫామ్ ధరించి బ్యాగు ధరించి కాళ్ళకు బూట్లు సాక్సులు ధరించి బిడ్డ స్కూల్కి వెళ్ళాలనే ఉద్దేశంతో కార్పొరేట్ స్కూళ్ళ తలదన్నే విధంగా గవర్నమెంట్ స్కూళ్లను తయారు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి పేదవాడి ఇంట్లో ఎంత డబ్బు ఇచ్చినా ఆగదు. ఆ పేదవాడి ఇంట్లో ఒక సరస్వతి పుత్రుడు జనించాలి. ఒక సరస్వతి పుత్రుడు గన ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా డెవలప్ అవుద్దనే ఉద్దేశంతో ఆయన ఈ నాడు నేడు కార్యక్రమంలో ఎన్నో విద్య మీద మార్పులు తీసుకొచ్చి ప్రతి పేద విద్యార్థి కూడా ఇంగ్లీషు చదువులు చదవాలి, ఈ కాంపిటీషన్లో ఇంగ్లీషు ముఖ్యమని చెప్పి ఇంగ్లీషు విద్యను కూడా పేద విద్యార్థులకు అందించినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. మన కావలి పట్టణంలోని 11వ వార్డులో ఈ జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయకుండా ఆపాలి అనే ఉద్దేశంతో గవర్నర్ గారికి కోటి సంతకాల ఒక ఉద్యమాన్ని మన స్టేట్లో శ్రీకారం చుట్టారు. అదేవిధంగా కావలి
నియోజకవర్గంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కోటి సంతకాల ఉద్యమానికి శ్రీకారం చుట్టి ఈరోజు ఈ 11వ వార్డులో ప్రారంభించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే పేద ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, వైద్యానికి కానీ పేద విద్యార్థులు చదువుకునేదానికి కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎంత ఉపయోగపడతాయో మీ అందరికీ మన అందరికి కూడా తెలుసు. కాబట్టి ఇటువంటి దాన్ని ప్రైవేటు పరం చేయకుండా మనం ఆపాలి అనే దీని మీదే ఈ ఉద్యమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఆ ఉద్యమానికి మనందరం మద్దతు పలకాలి. ఈ ఉద్యమంలో ప్రతాప్ రెడ్డి గారికి మనందరం కూడా తోడుగా ఉండాలని ప్రతి ఒక్కరిని చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతాప్ రెడ్డి గారికి మనందరం తోడుగా ఉండాలి. ఈ కావలి నియోజకవర్గంలో ప్రతి మంచిలో కూడా ప్రతాప్ రెడ్డి గారు లాస్ట్ 5 సంవత్సరాల గవర్నమెంట్లో ప్రతి మంచి పనికి ప్రతాప్ రెడ్డి గారు అందరికీ పేదవాళ్ళకి చేదోడు వాదోడుగా ఉన్నాడు. ఆయన మీద ఇప్పుడు ఏ విధంగా ఈ కక్ష సాధింపు చర్యలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయో ఈ గవర్నమెంట్లో, ఈ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ప్రతి ఒక్కరి మీద ఈ కేసులు పెట్టడం, వాళ్ళని వేధించడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఈ ప్రైవేట్ కాలేజీలని, గవర్నమెంట్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తూ ఒక మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్తో ఇట్లాంటి కేసులన్నింటినీ కూడా మనం ముందుకు పోకుండా ఇటువంటి పెద్ద తప్పులు చేస్తూ ఈ గవర్నమెంటు ముందుకు పోతూ ఉంది. కాబట్టి మనందరం కూడా దీన్ని వ్యతిరేకించాలి. ముందు ముఖ్యంగా పేద కుటుంబాలు, పేద వర్గాలు ఈ ఉద్యమంలో పాల్గొని ఎక్కువగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి మనం జగన్మోహన్ రెడ్డి గారికి, తద్వారా ప్రతాప్ రెడ్డి గారికి తోడుగా ఉండాలని తెలియజేస్తూ, రేపు 12వ తారీఖు ఈ ప్రజా పోరాటంలో భాగంగా ఆర్డీఓ గారిని కలిసే ఒక ప్రోగ్రాం ఉంది. దాంట్లో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ జయప్రదం చేస్తారని తెలియజేస్తూ ఉన్నాము. ఇక్కడికి ఈ కార్యక్రమానికి సంబంధించి ఇక్కడికి నమస్కారం. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన కోటి సంతకాల సేకరణ భాగంలో మన 11వ వార్డులో పెట్టడం జరిగింది. ప్రధానంగా ఒక తండ్రిగా నా కూతురు 5 సంవత్సరాలు మెడికల్ సీటు కోసం ప్రయత్నించింది. 482 మార్కులు తీసుకొచ్చుకున్నా కానీ గవర్నమెంట్ సీట్ రాలే. ఎందుకు రాలేదంటే మన జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన కాలేజీలు తీసుకొని ఉంటే పక్క రాష్ట్రంలో 433కే వచ్చింది సీటు. ఇక్కడ 510 మార్కులు వచ్చిన వాళ్ళకే తీసుకున్నాడు మన చంద్రబాబు నాయుడు గారు. అదే మన జగనన్న కట్టించిన కాలేజీలన్నీ తీసుకొని ఉంటే 450 మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా సీట్ వచ్చిండేది. అందులో నా కూతురు మొదటిగా బలైంది. ఈరోజు 5 సంవత్సరాల నుంచి కష్టపడతా ఉంటే ఎట్టకేలకు ఇచ్చిన దాంతో సరిపెట్టుకోవాల్సిన కర్మ బట్టిన ప్రభుత్వంతో పోరాడుతున్నాను నేను. అది చెప్పాలని మీ అందరి ముందుకు లేచాను. మా జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన కార్యక్రమానికి నిజంగా హ్యాట్సాప్ చెప్తున్నాను నేను. ఏ తండ్రి మోసపోకూడదు, ఏ తండ్రి బాధపడకూడదనే నినాదం మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అందులో మన మాజీ శాసనసభ్యులు దీన్ని ఘనంగా తీసుకొని వచ్చి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంకెవరు కూడా బాధపడకూడదు, ఏ తండ్రి కూడా బాధపడకూడదని మన నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పెట్టిన కార్యక్రమం జయప్రదం చేయించాలని, ఈ 11వ వార్డులో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది చేత మేము సాధ్యమైనంతవరకు సంతకాలు పెట్టించి మా మాజీ ఎమ్మెల్యే గారికి చేరస్తామని సభాముఖంగా మీ అందరికీ మేము నమస్కారం.